హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూడండి సార్, చాణక్య స్టాక్ ట్రేడర్స్లో గ్యాప్ వచ్చింది కదా. చూడండి సార్, ఎక్కువ మంది మ్యాక్రో డేటా ఏంటి, సో మ్యాక్రో డేటా స్టాక్ మార్కెట్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇట్లాంటి క్వశ్చన్స్ కామెంట్ సెక్షన్లో ఈ మధ్యన నేను గమనించాను. సో కాబట్టి ఈ వీడియోలో వివరణ ఇచ్చే ప్రయత్నం అనేది చేస్తాను. చూడండి సార్, స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏంటి, సో వచ్చే వారం 26K వైపు వెళ్తుందా, సో లేదా, సో ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే దివీస్ ల్యాబ్ డెలివరీ వీటికి సంబంధించిన Q4 అప్డేట్స్, అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ ఇంటర్నల్ ఇష్యూ, ఆ స్కామ్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉండబోతుంది, ఎంత ఇంపాక్ట్ ఉండబోతుంది, ఎర్నింగ్స్ అప్డేట్ చేయబోతున్నారు, దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఏంటి అనేది చూద్దాం. అలాగే హెరిటేజ్ అరవింద్ ఫ్యాషన్స్ వీటికి సంబంధించిన Q4 అప్డేటు, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క ముఖ చిత్రంతో వీడియోని సింపుల్గా ఎత్తేద్దాం. చూడండి సార్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి వీడియోని ఒక లైక్ వేసుకోండి. అలాగే ఏంటంటే కొత్త వాళ్ళని సో మరీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మూవ్స్ ఉన్నాయి స్టాక్ మార్కెట్లో ఇప్పుడు. కాబట్టి ఇట్లాంటి అప్డేట్స్ అన్నీ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. చూడండి సార్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో నిఫ్టీ యొక్క డే చార్ట్ చూడండి సార్ ఒక్కసారి. సో డే చార్ట్ కదా ఇది. డే చార్ట్ అంటే ఈచ్ క్యాండిల్ రిప్రజెంట్స్ 1 డే. సో నేను కీబోర్డ్ మీద ఎం ప్రెస్ చేస్తున్నాను. సో మంత్లీ చార్ట్. సో మంత్లీ చార్ట్ అంటే సో చూడండి, కరెంట్ మంత్ ఇంక్లూడింగ్ లాస్ట్ 2 మంత్స్ కూడా మంచి పాజిటివ్ సంకేతాలే. అలాగే ఏంటంటే కరెంట్ మంత్ కూడా ఏంటంటే పాజిటివ్గానే ఉంది. కాబట్టి మంత్లీ చార్ట్లో ఓవరాల్గా ట్రెండ్ ఎటు నడుస్తుంది అని అంటే సో అప్ సైడ్ నడుస్తుంది. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అట్లాగే వీక్లీ చార్ట్. సో వీక్లీ చార్ట్ చూస్తే కూడా రీసెంట్ వీక్స్ అన్నింటిలో కూడా పైకే ఉంది. సో మనం ట్రెండ్ లైన్ తీసుకుంటే సో ఇది కూడా ఏంటంటే కరెంట్ ట్రెండ్ వీక్లీ చార్ట్ ఏంటంటే అప్ ట్రెండ్లోనే ఉంది. చూడండి సార్, మంత్లీ కన్నా వీక్లీ కన్నా కూడా ఇంపార్టెంట్ టైం ఫ్రేమ్వర్క్ ఏంటి అని అంటే డైలీ అది. ఎందుకనంటే ఏదైనా బ్రాడ్ పిక్చర్లో చేంజ్ అవ్వాలి అని అంటే మ్యాక్రో డేటాలో ఏదైనా తేడా పడాలి. సో మ్యాక్రో డేటా ఏంటో చెప్తాను ఇప్పుడు. సో మ్యాక్రో డేటా తేడా పడితే ఏంటంటే అది ఇంపాక్ట్ డే చార్ట్లోనే ముందుగా ఇంపాక్ట్ అవుతుంది. వీక్లీలో మంత్లీలో రిఫ్లెక్ట్ అయ్యేటప్పటికి ఏంటంటే టైం ఎక్కువ గడిచిపోతుంది. అందుకనే నా ఫేవరెట్ టైం ఫ్రేమ్వర్క్ ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్వర్క్ అదనమాట. సో డైలీ టైం ఫ్రేమ్వర్క్ని బేస్ చేసుకొని ఇంట్రాడే కూడా చేస్తాను నేను. ఒకవేళ నేను ఇంట్రాడే అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు 60 మినిట్స్, 15 మినిట్స్, 10 మినిట్స్, 5 మినిట్స్ ఇలా తీసుకోను. డే క్యాండిల్ రన్నింగ్ బేస్ చేసుకొనే చెప్తాను. మీకు టీచింగ్ చేసేటప్పుడు కూడా చాలాసార్లు చెప్పడం అనేది జరిగింది. ఏమనంటే డే క్యాండిల్ రన్నింగ్ చూస్తే ఏంటంటే మీకు మ్యాక్రో డేటాలో తేడా వచ్చినా తేడా రాకముందు రాబోతుందనే సిమ్టమ్స్ కూడా ఏంటంటే కొన్నిసార్లు కొంత డేటా అనేది ముందే FISకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అట్లాంటివి ఏంటంటే క్యాండిల్లో ముందుగా పసిగట్టచ్చు. డే క్యాండిల్ రన్నింగ్ క్యాండిల్ చూడండి, మీకు ఎవరికైతే కుదురుతుందో. సో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళని కుదరని వాళ్ళని నేనైతే కనుక చూడమని నేను చెప్పను. కానీ సిస్టమ్ ముందు కూర్చొని చూసే టైం ఉన్న వాళ్ళని నేను ఏమంటానంటే కొన్నాళ్ళు అట్లీస్ట్ ఏంటంటే ఫ్యూ డేస్, ఫ్యూ మంత్స్ 9 to 3:30 డే క్యాండిల్ రన్నింగ్ క్యాండిల్ చూడండి. మీకు మార్కెట్లో ఎప్పుడు స్పట్ వస్తుంది, ఎప్పుడు సడన్గా ఫాల్ రాబోతుంది అనేది మీకు ముందుగా ఐడెంటిఫై అవుతుంది. సో 3 months చూసినాక మాట్లాడండి. డైలీ 9 to 3:30 ట్రేడ్ చేయొద్దు. డైలీ 9 to 3:30 డే క్యాండిల్. సపోజ్ ఇది డే రన్నింగ్ క్యాండిల్ అనుకోండి, రన్నింగ్ క్యాండిల్ చూడండి చాలా ఎటువైపు పోతుందో, అర్థమవుతుందా అది. అలాగే ఏంటంటే సో మ్యాక్రో డేటా గురించి చెప్పే ముందు సో రన్నింగ్కి సంబంధించిన ఏదైనా అప్డేట్ తేడా ఉంటే ఏంటంటే మనం వీడియోలో చెప్పుకునేదాకా ఆగితే ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఇబ్బంది పడతారని నేను అవైలబిలిటీ ఉన్నప్పుడల్లా ఏదైనా మార్కెట్లో ఏదైనా బ్రాడ్ వ్యూ తేడా ఉన్నా, హిట్టింగ్లో తేడా ఉంటే కనుక మీకు చార్ట్లో నాకు తేడా ఏదైనా కనిపిస్తే కనుక మీకు టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అప్డేట్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ వాళ్ళంతా కూడా ఏంటంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ క్లిక్ చేస్తే ఏంటంటే ఫ్రీగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతారు. కాబట్టి ఏదైనా రన్నింగ్ అప్డేట్ ఉంటే అక్కడ చెప్తాను. కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఇంతకీ మ్యాక్రో డేటా ఏంటి? కరెంట్ ట్రెండ్ పాజిటివ్ కదా. సో ఇండియా పాక్ సీజ్ ఫైర్తో ఏంటంటే స్టాక్ మార్కెట్కి పాజిటివ్ కాబట్టి అప్పటి నుంచి ట్రెండ్ మారింది. సో అంతకుముందు ఏంటంటే సో చూడండి స్లోగా ఏంటంటే డౌన్ సైడ్కి వెళ్ళేదే. ఇండియా పాకిస్తాన్ ఇది వార్ కైండ్ ప్రచన్న యుద్ధం నడిచింది, మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసాం, అలాగే వాళ్ళ ఎయిర్ బేస్లను కొట్టాం. దాదాపుగా ఏంటంటే యుద్ధం స్టార్ట్ అయింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగింది. కాబట్టి మార్కెట్ అక్కడ డైరెక్షన్ మనం డౌన్ సైడ్ మాట్లాడుకున్నాం, అటువైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని. కానీ మ్యాక్రో డేటాలో చేంజ్ వచ్చింది, సో వెళ్ళిందనమాట. అది మ్యాక్రో డేటా. మ్యాక్రో డేటా అంటే ఏంటి అని అంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం కాదు, అట్లాంటివి బిగ్గర్ థింగ్స్. చూడండి, సే ఫర్ ఎగ్జాంపుల్ CPI డేటాలో డీవియేషన్ ఉంది. టూ మచ్ డీవియేషన్ ఉంటే ఇట్ కెన్ ఇంపాక్ట్ ద డైరెక్షన్.
అప్పటిదాకా అప్ ట్రెండ్ వెళ్తుంది, సిపిఐ డేటాలో డీవియేషన్ ఉంటే డౌన్కి మారచ్చు. అలాగే రేట్ కట్ కానీ హైక్ కానీ ఏదైతే ఉందో ఆర్బీఐ ఇచ్చే డెసిషన్స్ని బేస్ చేసుకొని మార్కెట్లో అప్పుడున్న ట్రెండ్ ఇంకా అగ్రెసివ్గా కంటిన్యూ అవ్వచ్చు లేదా రివర్సల్ అవ్వచ్చు. అంటే ఆర్బీఐ రేట్ కట్టా హైకా ఆ పాజిటివ్ నెగిటివ్ న్యూస్లను బట్టి మార్కెట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే ఫెడ్కి అంటే ఫెడ్ అంటే యూఎస్కి సంబంధించింది, మనకి సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ కానీ యూఎస్కి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్, కానీ ప్రపంచానికి దిక్సూచి లాంటిది ఫెడ్. అందువల్ల ఆ డెసిషన్ కూడా ఇంపాక్ట్ మన కంట్రీ లాంటి మీద కూడా స్టాక్ మార్కెట్ మీద ఉంటుంది. అలాగే జీడిపి నెంబర్స్, ఎర్నింగ్స్లో డీవియేషన్ బాగా ఉన్నా, అలాగే స్కామ్ కైండ్ ఆఫ్ ఏదైనా బిగ్ బ్యాంకులకి స్కామ్ కైండ్ ఆఫ్ వచ్చినా ఆ కంట్రీ ఇండెక్స్ తేడా పడుతుంది. ఎఫ్ఎం గారు ఇచ్చే షాక్స్, సర్ప్రైజులు వీటికి కూడా స్టాక్ మార్కెట్ రియాక్షను. ఇట్లాంటి వాటిలో డేటాలో తేడా ఉంటే అప్పుడు మీరు మార్కెట్ యొక్క డైరెక్షన్ గురించి అసెస్ చేయాల్సి వస్తుంది. అలాంటి వాటిల్లో తేడా లేకుండా స్టాక్ మార్కెట్లో ఫాల్ డౌన్ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ గ్యాప్ అప్ అయింది, మంచి ర్యాలీ వచ్చింది. నెక్స్ట్ డే అనుకూలంగా లేదు, పడింది. కానీ రీటైల్ పీపుల్ ఏం చేస్తారంటే ఇది పడింది కదా అని చెప్పి నెగిటివ్ మోడ్లోకి వెళ్తారు. నెక్స్ట్ డే కూడా డల్ అయింది, అట్లీస్ట్ 2 days కూడా డల్ అయిందంటే బయర్ లేడని చెప్పేసి ఇనాక్టివ్ అవుతారు. థర్డ్ డే కూడా గ్లోబల్ క్యూస్ డౌన్ ఉన్నాయి. సో చాలా సేపు మూమెంట్ డౌన్కి వెళ్తుందని అనిపించింది, కానీ వాళ్ళకు బయర్ యాక్టివేట్ అయిపోయాడు. అంటే ఎప్పుడైతే సెల్ ఆర్డర్లు దొరుకుతాయో అప్పుడు యాక్టివేట్ అవుతారు. సో కాబట్టి ఏంటంటే టెంపరీ డిప్స్ వచ్చినప్పుడు మనం ఏంటంటే రియాక్ట్ అవ్వకూడదు, డౌన్ సైడ్కి వెళ్ళకూడదు. ఎప్పుడు బ్రాడ్ పిక్చర్ అప్ ఉన్నప్పుడు చూడండి, ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ తర్వాత మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రెండ్ పాజిటివ్గా మారింది కదా. మళ్ళీ ఇమీడియట్గా 1 day 2 days ఏమీ డేటాలో రిఫ్లెక్షన్ లేనప్పుడు బ్రాడ్ డేటా అంటే నేను ఇక్కడ చూపించిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, ఇట్లాంటి థింగ్స్ మేజర్ ఈవెంట్స్లో ఏదైనా తేడా ఉన్నంత వరకు మనం భయపడాల్సిన అవసరం లేదు, ట్రెండ్ అప్పే అనమాట. మరి కంటిన్యూగా స్టాక్ మార్కెట్లో చూడండి పాజిటివ్ న్యూస్ వచ్చింది కదా, ఇంత క్యాండిల్ పడ్డాక రీటైల్ పీపుల్ బై మోడ్లో నెక్స్ట్ డే వెళ్తారు. ఆర్డర్లు దొరక్క ఎఫ్ఐఎస్ కూడా బై చేద్దాం అనుకొని మనము బై చేయాలంటే ఆర్డర్లు దొరక్క, సో ఎఫ్ఐఎస్ ఏంటంటే రివర్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేశారు 1 day, నెక్స్ట్ డే కూడా ప్రాఫిట్ బుకింగ్ చేశారు. థర్డ్ డే గ్లోబల్ క్యూస్ బాగోకపోవడంతో సో నెక్స్ట్ అంటే లాస్ట్ 2 days కూడా బాగోలేదు కాబట్టి, సో ఈ డే గ్లోబల్ క్యూస్ కూడా బాగలేదు కాబట్టి సెల్ ఆఫ్ కిందకి వెళ్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో రీటైల్ పీపుల్ ఉంటారు. సో రీటైల్ పీపుల్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి అదే అవకాశం మళ్ళీ బై చేయడానికి. చూడమంటే ఎప్పుడైతే మీరు మార్కెట్ పడిపోతుందన్నప్పుడు ఆ టైంలోనే రివర్స్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ అంతా కూడా రీటైల్ పీపుల్ ఎప్పుడైతే దొరుకుతారో అప్పుడు వాళ్ళ ఆర్డర్లు ఎక్కువ ఫిల్ చేసుకుంటారు. రీటైల్ పీపుల్ని ఓడించాలనో వాళ్ళని ఏదో డ్యామేజ్ చేయాలనో ఇన్స్టిట్యూషన్స్ యొక్క లక్ష్యం కాదు, కానీ ముసలి బతకాలంటే పెద్ద పెద్ద చేపల్ని తినాల్సిందే, అంతే కదా. కాబట్టి సో ఏం చేస్తారంటే మనం ఎప్పుడైతే బై మోడ్లో ఉంటామో అప్పుడు వాళ్ళు ఏంటంటే అగ్రెసివ్గా బై చేయలేరు. గ్లోబల్ క్యూస్ సపోర్ట్ చేసిన థింగ్స్ అన్నీ బాగున్నా కూడా, సో అర్థమవుతుంది. అందువల్ల ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కాక రివర్స్లో వాళ్ళే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. ఎప్పుడైతే మళ్ళీ మన రీటైల్ పీపుల్ నుంచి సెల్ ఆర్డర్స్ దొరకడం స్టార్ట్ చేస్తాయో వాళ్ళు అగ్రెసివ్ బయింగ్ అనేది చేశారు. మీరు ఈ పర్టికులర్ క్యాండిల్ రన్నింగ్ క్యాండిల్ మీరు చూసుంటే కనుక మార్కెట్లో సడన్ స్పర్ట్ మీరు ఐడెంటిఫై చేయగలిగి ఉండేవాళ్ళు, అర్థమవుతుందా. మీరు 5 to 10 minutes క్యాండిల్ చాలామంది పెట్టుకుంటారు. ఇనీషియల్ డేస్లో కూడా నేను కూడా అలాగే 5 minutes 10 minutes అలా పెట్టుకునేవాడిని. దానివల్ల ఏంటంటే నష్టమే, ఎందుకనంటే 10 minutesకి ఒకసారి ఫీలింగ్ మారుతుంది. కానీ మీరు డే క్యాండిల్ చూస్తే ఏంటంటే మూమెంట్ అగ్రెసివ్గా మారుతుందనే విషయం మీకు ముందుగానే క్లూ అర్థమవుతుంది. పెద్ద మూమెంట్ రాకముందే మీకు అర్థమవుతుంది. అలాగే బిగ్ ఫాల్ రాకముందే మూమెంట్ మీకు అర్థమవుతుంది. సో అలా అర్థం కాకపోతే కనుక ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ అప్పుడు, సో ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వకముందే మనం టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇచ్చాం మార్కెట్ పడబోతుంది జాగ్రత్త అని. సో మనం చెప్పిన తర్వాత ఫ్యూర్ మినిట్స్ 2-3 minutes హార్డ్లీ 10 minutes లోపు ఏంటంటే మార్కెట్ దడేలని డే లో పడిపోయింది. దగ్గరగా 200 పాయింట్లు అరౌండ్ ఏంటంటే డిప్ అయిపోయింది మనం అప్డేట్ ఇచ్చిన తర్వాత. ఎలా చెప్పానంటే 10 minutes 5 minutes కాదు, డే క్యాండిల్. చూడమండి సార్, నేనేమో మిమ్మల్ని డే క్యాండిల్ బట్టి ట్రేడ్ చేయమంటలా, డే క్యాండిల్ని 9 to 3:30 కంటిన్యూగా ఒక 3 months వాచ్ చేయమంటున్నాను, అర్థమవుతుందా. వాచ్ చేస్తే మీకు తెలుస్తుంది, వాచ్ చేయకుండా దానికి డే క్యాండిల్ చూస్తే ఎలా తెలుస్తుంది అని అంటే చెప్పా కదా, మన కళ్ళకు మించిన స్కానర్లు ఏమైనా ఉన్నాయా చెప్పండి, కళ్ళకు మించిన స్కానర్లు ప్రపంచంలో. సో కళ్ళకు మించిన స్కానర్ ఏమైనా ఉందా? లేదు కదా. కాబట్టి ఏంటంటే సో అదే అద్భుతం, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 3 to 6 months యూ కెన్ ఏబుల్ టు అసెస్ మార్కెట్ ఎడిపోతుంది, ముందే ఫాల్ రాబోతుందా, ఆ విషయం మీకే తెలుస్తుంది. మనం ఎఫ్ఐ లాగా ముందుగా కొన్ని న్యూస్ అప్డేట్లు ఐడెంటిఫై చేయలేము. వాళ్ళకి సిపిఐ డేటా కానీ జీడిపి నెంబర్స్ అట్లా రాబోయే ముందే మార్కెట్లో
రియాక్షన్ కనిపిస్తుంది. కానీ మనం కూడా ఏంటంటే వాళ్ళతో పాటు రియాక్షన్ వాళ్ళకన్నా ముందు ఉండదు ఇన్ఫ్యాక్ట్. ఎందుకంటే వాళ్ళు స్లోగా ఎత్తుకుంటారు సెల్ ఆఫ్. కానీ ఆ రియాక్షన్ వచ్చేలోపు ముందే ఐడెంటిఫై చేయొచ్చు. సో మన ఛానల్ 2-3 ఇయర్స్ నుంచి చూస్తున్న వాళ్ళకి అలాంటి ఎగ్జాంపుల్స్ కొల్లలు టెలిగ్రామ్ గ్రూప్లో. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడూ భయపడాల్సిన అవసరం లేదు. నేను అవైలబిలిటీ ఉంటే చెప్తాను, నేను అవైలబిలిటీ లేకపోతే నేను చెప్పలేను కదా. అందుకని మిమ్మల్ని నేర్చుకోమంటాను. ఎందుకంటే వెపన్ మీ దగ్గర ఉంటే ఇండిపెండెంట్ ప్లేయర్ అవుతారు. మిమ్మల్ని ఓన్గా గ్రో చేసేయడానికే నేను గైడ్ చేసేది ఎప్పుడైనా కానీ. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చూడండి మరి వచ్చే వారం మార్కెట్ పరిస్థితి ఏంటంటే వచ్చే వారం 26Kకి వెళ్తుందని నేను చెప్పట్లా, అటువైపు ట్రావెల్ చేస్తుంది. ఎప్పటిదాకా మ్యాక్రో డేటాలో ఏదైనా తేడా లేనంత వరకు. మధ్యలో డిప్స్ వస్తుంటాయి చూడండి, ఈ రీట్రేస్మెంట్స్, ప్రాఫిట్ బుకింగ్ అట్లాంటివి వస్తుంటాయి. కానీ ఓవరాల్గా 26 వైపు వెళ్తుంది. మ్యాక్రో డేటాలో ఏదైనా చేంజ్ ఉంటే కనుక అది డేటా చేంజ్ అయినప్పుడు మాడుకోవాలి కదా. అట్లాంటి టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. లేకపోతే వీడియో ద్వారా మ్యాక్రో డేటా తేడా పడింది కాబట్టి డైరెక్షన్ తేడా పడే అవకాశాలు ఉన్నాయి చూడండి. లేదా డైరెక్షన్ తేడా పడింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీడియో ద్వారా చెప్తానమాట. బ్రాడ్ డైరెక్షన్ అంటే ట్రెండ్ చేంజ్ అవ్వనంత వరకు భయపడాల్సిన అవసరం లేదు. అంటే ట్రెండ్ అప్ సైడ్ అయితే మధ్యలో వచ్చే డిప్స్ అనేవి బయింగ్ ఆపర్చునిటీ, నేను ఎప్పుడూ చెప్తాను. అర్థమవుతుందా? అదే కనుక డిప్స్ ఈ ఏరియాలోకి వస్తే క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఈ ఏరియాలోకి ఇనిషియేషన్స్ యొక్క హెవీ ఆర్డర్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు, నేను చూపించాను. కానీ ఆ ఏరియాకి రాకుండా కూడా రన్నింగ్లో బయర్ యాక్టివేట్ అవుతాడు చూడండి. సో మీరు రన్నింగ్ క్యాండిల్స్ చూసేవాళ్ళు ఉన్నారు కదా మీలో ఇంట్రాడే. సో లాజిక్స్ కన్నా కూడా రన్నింగ్లో బయింగ్ యాక్టివేట్ అవుతుంది. బయర్ యాక్టివేట్ అవుతున్నట్లు, సడన్గా సెల్ ఆఫ్ జరుగుతున్నట్లు మీరు రన్నింగ్లో చాలాసార్లు అబ్జర్వ్ చేసే ఉంటారు. కానీ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, రెసిస్టెన్స్ అని, సపోర్ట్ అని, మూవింగ్ యావరేజ్ అని, బ్రేక్అవుట్లని, అవి మనం 10-15 మినిట్స్లో పెట్టుకొని మనం ఏదో లాజికల్ నేర్చుకొని మనం వాటి మీద డిపెండెంట్ అయ్యే ప్రయత్నం చేస్తాం మనం. ఇనిషియల్ డేస్లో నేను కూడా అది చేసేవాడిని. కానీ మీరు వీటన్నిటికన్నా కూడా మార్కెట్ యొక్క మూమెంటం చాలా గొప్పది. దాన్ని లైవ్లో అబ్జర్వ్ చేస్తే మనం కూడా ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏంటంటే మంచిగా మార్కెట్ని అనాలిసిస్ చేసుకోవచ్చు అనే విషయం మీకు తెలుస్తుంది. నేను జస్ట్ అబ్జర్వ్ చేయమంటాను అంతే. 3 months 9 to 3:30 జాగ్రత్తగా ఫోకస్గా అబ్జర్వ్ చేయండి. మనీ ఇన్వాల్వ్ చేయొద్దు. మనీ ఇన్వాల్వ్ చేసి ట్రేడ్ చేశారనుకోండి మీరు పార్షియల్గా థింక్ చేస్తారు. మీరు బై పెట్టుకొని పెరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. పొజిషన్ లేనప్పుడు కదా మీరు ఎటుపోయినా మీకు ఇబ్బంది లేదు. కాబట్టి ఏంటంటే న్యాచురల్గా ఉంటారనమాట మీరు. అప్పుడు 3 months న్యాచురల్గా ఉండండి. ఐడెంటిఫై చేయగలుగుతున్నాం ఉన్నప్పుడు స్లోగా 1 by 1 మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. అదనమాట. కాబట్టి బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. 26 వైపు వెళ్తుంది, ఖచ్చితంగా 26కి వెళ్తుంది, వెళ్ళదు ఇట్లాంటివి నేను చెప్పను. ఎందుకంటే మార్కెట్ అనేది డైనమిక్. అలాగేనంటే గ్లోబల్ థింగ్స్ స్కేల్లో డీవియేషన్ ఉంటే స్లో అవుతుంది. అందుకనే ఆప్షన్ ట్రేడర్స్ బిగ్గెస్ట్ లోజర్స్. ఎందుకని కరెక్ట్గా ఎల్లుండికి వెళ్ళాలంటే ఎల్లుండికి వెళ్ళాలి, ఒక గంటలో పెరగాలంటే గంటలో పెరగాలి. వాళ్ళ రిక్వైర్మెంట్స్ అట్లా ఉంటాయి. కానీ మార్కెట్కి అట్లాంటి రిక్వైర్మెంట్స్, అట్లాంటి రూల్స్ లేవు. అర్థమవుతుందా? అది డైరెక్షన్ చెప్పచ్చు కానీ టైము కరెక్ట్గా ఈ టైంలో ఇలా అవుతుందని చెప్పి అది ముహూర్తం పెట్టలేం మనం అనమాట. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఆప్షన్ ట్రేడర్స్. చూడండి IndusInd బ్యాంక్ న్యూస్ అప్డేట్. Q4 రిజల్ట్స్లో 3,000 crores అకౌంటింగ్ హిట్ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మనం 2,000 crores అరౌండ్ వాళ్ళకి డెరివేటివ్ పోర్ట్ఫోలియోకి సంబంధించి ఇంటర్నల్ ఇష్యూ అరౌండ్ 2,000 నుంచి 2,500 దాకా పడచ్చని మనం అనుకున్నాం. అలాగే ఇంకోటి జరిగిందని చెప్పి ఇంకోటని తీగలు లాగితే డొంకంతా బయటపడుతుందని ఒక్కోసారి ఇట్లా తీగలు లాగి కంపెనీలు కూడా బ్యాంకులు కూడా ఏంటంటే డిఫాల్ట్ అవుతాయి. అంత డీవియేషన్ అయితే ఉండకపోవచ్చు. కానీ ఇనిషియేషన్స్ యొక్క బయింగ్ అనిపిస్తూ ఉంది. రూమర్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు, చూసుకుంటుండాలి. అర్థమవుతుందా? 3,000 crores అరౌండ్ అయితే కనుక పడుతుంది. అది మనం ముందే ఊహించాం. స్టాక్ కూడా ఆల్రెడీ అది డిస్కౌంట్ చేసిందనమాట. రన్నింగ్ మార్కెట్లో అబ్జర్వేషన్ చూడాలి. IndusInd బ్యాంక్ సంబంధించి ఇది న్యూస్ అప్డేట్గా చూడండి. అలాగే హెరిటేజ్ ఫుడ్స్ యొక్క Q4 అప్డేట్. రెవెన్యూ 10% పెరిగింది. సో నెట్ ప్రాఫిట్లో 5.7% డిక్లైన్ ఉంది మనకి ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో YOY సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌన్ ఉంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలాగే డెలివరీకి సంబంధించిన Q4 అప్డేటు. సో మనకి రెవెన్యూ 5.6% పెరిగింది. అలాగే ప్రీవియస్గా లాస్ పోస్ట్ చేశారు, ఇప్పుడు మంచి ప్రాఫిట్ పోస్ట్ చేశారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశారు. అలాగే దివీస్ ల్యాబ్కి సంబంధించి రెవెన్యూ 12% పెరిగింది, ప్యాట్ 23% పెరిగింది, మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశారు చూడండి. అలాగే అరవింద్ ఫ్యాషన్స్కి సంబంధించి సో ప్రీవియస్గా ఏంటంటే ప్రాఫిట్, ఇప్పుడేమో లాస్ పోస్ట్ చేశారు. రెవెన్యూ అయితే పెరిగింది కానీ లాస్ పోస్ట్ చేశారు, ఒకసారి చూడండి అని చెప్పి చెప్తాను. చూడండి బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా చూసే ముందు ఇప్పటిదాకా మనం చెప్పిన థింగ్స్ అంతా నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో అట్లాగే మరి మ్యాక్రో డేటా ఏంటి ఇంపాక్ట్ చేసే ఈ నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని చూసే ముందు సో మీలో ఎవరికైనా డిమాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ లింక్ ఇచ్చాను చూడండి, ఏంజల్ లింకు. పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. బ్రాండెడ్ బ్రోకింగ్ మీకు నచ్చుతుందన్నమాట, యాప్ కానీ వాళ్ళ సర్వీస్ కానీ.
సో అకౌంట్ ఓపెన్ చేస్తే ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఏదైనా వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా వెబినార్లు ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేయడానికి ఉంటుంది. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళే ముందు సో మ్యాక్రో డేటా చూస్తే ఏంటంటే మనం వాచ్ చేయాల్సింది Q4 ఎర్నింగ్స్, అలాగే PMI డేటా వస్తుందంట. సో అలాగే ఏంటంటే జూన్లో జరిగే RBI మీట్లో రేట్ కట్ ఉండొచ్చు అనమాట. సో ఎందుకనంటే ఇన్ఫ్లేషన్ అనేది బాగా కంట్రోల్కి వచ్చేసింది కదా, కాబట్టి ఖచ్చితంగా రేట్ కట్ ఉంటుంది. సో ఇది అబ్జర్వ్ చేయండి అని చెప్తాను. వార్స్ ఇట్లాంటివన్నీ అయిపోయినట్లే. ట్రంప్ ఒకటే మన కంట్రీని డ్యామేజ్ చేయాలని చూస్తున్నాడు. అంటే మనం కామెంట్స్ అగ్రెసివ్గా చేశాం కదా, ఏమని అని అంటే వాణిజ్యాన్ని ఉగ్రవాదాన్ని ముడిపెట్టకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ఆ వాణిజ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో రాజీ పట్టణకైనా సిద్ధమైన పాయింట్ ఆఫ్ వ్యూలో మన ప్రైమ్ మినిస్టర్ గారు US పేరు ఎత్తకుండా కామెంట్ చేశారు. అర్థమవుతుందా? సో ఏంటంటే అది ట్రంప్కి మింగుడు పట్టలేదన్నమాట. సో చూడండి సార్, ఆల్రెడీ చైనాతో వాళ్ళకి సొన్నం. మనం లేకపోతే చూడండి, చైనాతో ఇండియాతో పెట్టుకొని ప్రపంచంలో ఏ కంట్రీ కూడా బాగుపడదు, అందులో డౌటే లేదు. ఎందుకంటే మనకుంది మ్యాన్ పవర్, వాళ్ళకే ఉంది మ్యాన్ పవర్ చైనాకు కూడా. కానీ మనం ఏంటంటే కూల్గా వెళ్తాము, కామ్ గోయింగ్ మైండ్ కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన కంట్రీ వాళ్ళతో కంపేర్ చేస్తే ఎడ్జ్ ఉంది. కానీ బెదిరింపు ధోరణికి వెళ్తున్నప్పుడు, ఒక స్థాయికి మించి వెళ్తున్నప్పుడు ఏంటంటే సో మన కంట్రీ ఏంటంటే బేర్ చేయదు. ఎందుకంటే 26 మెంబర్స్ అలా టెర్రరిస్టుల చేతిలో బలయ్యారు కదా. ఇలాంటి కాంటెక్స్ట్లో మనం ఎట్లాంటి వాటిలో ఏంటంటే పాకిస్తాన్ మాటలేని US వాళ్ళు ఏదో బతిలాడు ఉంటారు. ఆ మాటలేని ఏంటంటే సో మనల్ని బెదిరించారనమాట, వాణిజ్యం అట్లా ఆంక్షలు పెడతామని చెప్పి. కానీ మన వాళ్ళు కూడా గట్టిగానే సమాధానం చెప్పుంటారు. అంటే అక్కడ వాళ్ళు డిస్కషన్ ఏం జరిగిందనేది జరగలేదు కదా. నైట్ అంతా మాట్లాడారు ట్రంప్ అంటే సంథింగ్ సీరియస్గానే మన వాళ్ళు మాట్లాడారు. అట్లాగే ఏంటంటే మనోళ్ళు ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుందని చెప్పారు. సో గ్రేటెస్ట్ థింగ్ అది. అంటే ఏంటంటే యుద్ధం పాక్ మీద కాదు, టెర్రరిజం మీద అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. అర్థమవుతుందా? అంతే కదా. సో అది సేమ్ థింగ్ ఏంటంటే POK ఇష్యూ కదిలిచ్చారు. అట్లాగే నదీ జలాలు ఉన్నాయి కదా, సింధు జలాలు, అవి అంతే స్టాప్ చేసి ఉంచుతామనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిలో అగ్రెసివ్గా ఉన్నారు. ఇలాంటివన్నీ ట్రంప్ని వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఉంటారు. ట్రంప్ ఏంటంటే నేనేదో పెద్దని మీరు వినాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుంటారు. కానీ మన వాళ్ళు గట్టిగానే సమాధానం చెప్పారు అని నేను అనుకుంటున్నాను. అందుకే ఆయనకి కోపం వచ్చింది. ఏమవుతుంది చెప్పండి, అట్లాంటి ఇష్యూస్ వల్ల టెంపరీగా మన కంట్రీకి కొద్దిగా ఇంపాక్ట్ పడవచ్చు, కానీ వాటి నుంచి మనం నేర్చుకుంటాం, ఆల్టర్నేట్ సోర్సు ఎత్తుక్కుంటాం అనమాట. లైఫ్లో ప్రతి థింగ్స్ నుంచి ఏంటంటే మనం నేర్చుకోవచ్చు. మనం భయపడతా ఎన్నాళ్ళు ఇదవుతుంది అనమాట. ఇంపాక్ట్ ఉంటుంది కాదనట్లేదు, కానీ టెంపరీయే. కానీ ఆల్టర్నేటివ్ సోర్స్ ఏంటి, ఎవరు మంచి మిత్రుడు, ఎవరు కరెక్ట్ కాదు, ఆ విషయాల్ని క్లారిటీగా వచ్చేస్తాయి అనమాట. అదనమాట. సో చూద్దాం ఎలా జరుగుతుంది అనేది. సో ఒకసారి మనకి కమింగ్ మనకున్న ఇన్ఫ్లేషన్ డేటా ఇట్లాంటివి అయితే కనుక అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. ఏదైనా మధ్యలో తేడా ఉంటే కనుక నా వ్యూ చేంజ్ చేసుకుంటే మీకు చెప్తాను, టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కానీ వీడియో ద్వారా కానీ చెప్తాను. ఎందుకంటే మ్యాక్రో డేటాలో వచ్చే డీవియేషను అది ఇప్పుడు తెలియదు కదా, రన్నింగ్లో వచ్చాయి, అది రావచ్చు రాకపోవచ్చు. కాబట్టి ఈ ఆదివారం మాట్లాడుకుందాం కదా, మ్యాక్రో డేటాలో తేడా లేకపోతే వచ్చే ఆదివారం దాకా ట్రెండ్ పాజిటివ్ అనొచ్చు. కానీ మ్యాక్రో డేటాలో చేంజ్ అయినప్పుడు మనం వ్యూ మార్చుకోవాలి. సో అలాంటప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను నేను, అందుకే మీకు ముందుగా చెప్తున్నాను. అర్థమవుతుందా? అదనమాట కదా. బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ ట్రెండ్లో ఉంది. ఏదైనా టెంపరీ గ్లిచ్ వచ్చి ఏదైనా డిప్ వస్తే ఇక్కడ మంచి ఆర్డర్లు ఉన్నాయి నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ. చూడండి, ఈ టేల్ కన్నా కింద బయర్ చూడండి ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను, టైం వేస్ట్ చేస్తున్నాను అనుకోకపోతే. చూడండి, మామూలుగా లాజిక్స్ ఎట్లా ఉంటాయి. ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్ళాలంటే ఇప్పుడు చూడండి, నేను ఇనిషియల్ డేస్లో నేను నేర్చుకుని చెప్తాను. ఇక్కడ ఏదో రెసిస్టెన్స్ అయింది కాబట్టి ఇది దాటితే పాజిటివ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. కానీ చూడండి, ఒకసారి నేను చెప్పేది అబ్జర్వ్ చేయండి. ఏదైనా డిప్ వస్తే, ఇప్పుడు రీసెంట్గా టేల్ ఇక్కడ పడింది కదా, లోయెస్ట్ టేల్ ఇక్కడ ఉంది రెడ్ కలరు. దాని తర్వాత ఈ గ్రీన్ కలర్ టేల్ లో ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ రెడ్ కలర్ క్యాండిల్ కింద లో దగ్గర బయర్ బాగా డామినేట్ చేస్తేనే కదా అలా షార్ప్ టేల్ పడింది. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది. అంటే ఈ టేల్ ఏదైతే ఉందో ఆ టేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బల్క్ బై ఆర్డర్స్ ఉన్నాయి. ఆ టేల్ దగ్గరే బై ఆర్డర్స్ ఉన్నాయి అంటే ఆ టేల్ కింద ఇంకా ఎక్కువ ఉంటాయి. అంతే కదా. ఇప్పుడు ఇప్పుడు యాపిల్ 50 రూపీస్కి డజన్ అన్నప్పుడు మీరు కొంటున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. 40 అంటే ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు కదా, అదే క్వాలిటీ యాపిల్. 40 అంటే ఇంకా ఎక్కువ ఉంటారు. 30 అంటే ఇంకా ఎగబడతారు కదా. అంటే లోకి వెళ్ళే కొద్ది డిమాండ్ ఉంటుంది అప్ ట్రెండ్లో. జాగ్రత్త, జాగ్రత్త అప్ ట్రెండ్లో. అలాగే ఏంటంటే ఈ క్యాండిల్ యొక్క లో ఉంది కదా, అది కట్ అయింది కదా, సెల్ చేద్దాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరుంటారు.
కానీ యాక్చువల్గా ఏంటంటే మీరు జాగ్రత్తగా ఆలోచించండి, ఆ క్యాండిల్ లో పడిందంటే ఆ లో కన్నా కింద ఓటబా ఉంది, అంతే కదా. చూడండి, ఆ క్యాండిల్ లో కట్ అయితేనే ఇక్కడ బయర్ మళ్ళీ యాక్టివేట్ అయ్యాడు. అర్థమవుతుందా? సో చూడండి, అలాగే వచ్చేవారు అబ్జర్వ్ చేయండి. గ్లోబల్గా కానీ ఏదైనా ప్యానిక్ అయ్యి స్లోగా కొంచెం డిప్ అయితే ఈ గ్రీన్ క్యాండిల్ లో ఉందే దానికన్నా కిందకు వచ్చింది అనుకోండి, అప్పుడు బయర్ యాక్టివేట్ అవుతాడు. కానీ గ్రీన్ క్యాండిల్ కన్నా కిందకు వచ్చినప్పుడు మనకి మార్కెట్లో ఏదైనా ఎక్స్టర్నల్ ప్యానిక్ థింగ్స్ ఉన్నాయా, అలాగే సెల్లర్ ఎంత ఫాస్ట్గా సెల్ ఆఫ్ చేస్తున్నాడు, అలాగే ఈ క్యాండిల్ కింద రన్నింగ్లో చూడాలి ఎక్కడ కరెక్ట్గా ఏరియా టర్న్ అవుతుందని. అంతేగాని ఐ డోంట్ థింక్ సో ర్యాండమ్గా నేను ఈ క్యాండిల్ కింద నేను బయింగ్ యాక్టివేట్ అని చెప్పినా కూడా ఈ క్యాండిల్ కింద మీరు బ్లైండ్గా బై చేయడం అనేది అది ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పినా కూడా కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకనంటే పైన ఏదో ప్యానిక్ న్యూస్ వస్తే అగ్రెసివ్గా పైనుంచి సెల్ ఆఫ్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న బై ఆర్డర్స్ని డామినేట్ చేసే సెల్లింగ్ రావచ్చు పైనుంచి, కానీ అవి డైనమిక్ సిచ్యువేషన్స్. అందుకని నేనేమంటానంటే బయర్ ఇక్కడ ఉన్నాడు ఆల్రెడీ బయర్, అందులో డౌటే లేదు. కానీ పైనుంచి వచ్చినప్పుడు అక్కడ స్పీడ్ ఏంటి, అక్కడ ఏదైనా మ్యాక్రో డేటాలో తేడా వస్తుందా, నార్మల్ డిప్ అవుతుందా. నార్మల్ డిప్ అయితే సో ఇక్కడ నుంచి లేపుతారు పైకి, అర్థమవుతుందా. సో అది అర్థమవుతుంది కదా. సో అది నేను చెప్పింది అర్థం కాకపోయినా సారీ, ఎందుకనంటే కాస్త డెప్త్ అది స్లోగా అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, స్లోగా అర్థమవుతుంది. ఎందుకంటే అంత ఈజీగా నా ఛానల్ అర్థం కాదు. చాలా దెబ్బలు కక్కముక్కి తింటే కానీ మన ఛానల్ అర్థం కాదు. అర్థమవుతుందా? అది ఈ విషయం అర్థమై ఉంటుంది మీకు. సో మీకు అర్థం కాకపోతే సారీ అండి. కాకపోతే వెతకండి, ఇట్లా ఈ టేల్ కింద ఉంటాడు బయరు, ఈ టేల్ కింద ఉంటాడు. అట్లీస్ట్ ఇంట్రాడేలో మీరు 5-10 minutes చూస్తారు కదా, ట్రేడ్ చేయమని అట్లా క్యాండిల్లో టేల్స్ కింద ఉంటారు బయరు. మీరు అనుకుంటారు ఇది దాటితే ఏం దాటేది, దాటిచ్చే మొగోడెవడు దమ్మేవుడికి ఉంది, అది చూడండి. సో వాడితో పాటు ట్రావెల్ చేస్తే మనం ముందుంటాం. అంతేగాని ఇది వాడెవడో దాటాలి, మా తాతని ఏ తాగాడు మూతి నాకండి అన్నట్లుంటుంది అనమాట. వాడెవడో దాటించాలి, మనం ఇదేది పడవ నడిపేదే మనం. అర్థమవుతుందా? అలా ఆలోచించండి అని చెప్తాను. సో ఒక్క స్టెప్ ముందుంటాం అనేది మన ఛానల్లో చాలాసార్లు చెప్పాను. ఒక్క స్టెప్ మనం ముందుంటాం కాబట్టి చాలామందికి మన ఛానల్ రీచ్ అవట్లా. అర్థమవుతుంది. అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి, పర్లేదు. ఎప్పుడు కూడా ఏంటంటే సక్సెస్ఫుల్ పీపుల్ చాలా తక్కువ మంది ఉంటారు. అర్థమవుతుంది. స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరీ తక్కువ ఉంటారు. అందుకని అంత ఈజీగా మన ఛానల్ అట్రాక్ట్ అవుతుందని కూడా నేను అనుకోను. ఐ హోప్ ఇప్పటిదాకా నేను చెప్పింది నచ్చితే కనుక మీ అభిప్రాయాలు పొగడమని కదా, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను చెప్పిన పాయింటర్స్ అన్నీ కూడా ఏదో ర్యాండమ్గా మాట్లాడేస్తాను తప్ప నేను ఏదో ప్రిపేర్ చేసి వీడియో చేయను నేను ఎప్పుడు కూడా, ఎందుకంటే న్యాచురాలిటీ మిస్ అవుతుందని. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. మనం రేపటి మార్కెట్లో కలుద్దాం, లైవ్ మార్కెట్లో యూట్యూబ్లో టెలిగ్రామ్ గ్రూప్లో కలుద్దాం. బై ఫ్రెండ్స్, గుడ్ డే.